ఇగో స్టే ఉండగా ఎలా కూల్చుతారు? కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి హైకోర్టు. కుకట్పల్లిలో మహిళ ఆత్మహత్య, కూల్చివేతల భయంతోనేనన్న కుటుంబీకులు. హైడ్రాకు సంబంధం లేదన్న రంగనాథ్. మన గుండెపోటుతో చనిపోయింది మహిళ, ఎవరికి సంబంధం లేదు అది. ఈ విషయంలో కొద్దో గొప్ప మా కేసీఆర్ని మెచ్చుకోవాలి. ఎందుకు? వాళ్ళు ఎంత తింటే తిన్నారు కానీ కొన్ని విషయాల సామాన్యుల జోలికి రాలే. గతంలో ఇదే కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడి ఎవరెవరైతే కబ్జా చేసిండ్రో వాళ్ళు మీ ఇళ్లను కుళ్ళగొట్టండి అని హెచ్చరికలు జారీ చేసిండు. అంత జారీ చేసి కూడా ఎందుకు కుళ్ళగొట్టలేకపోయిండు? ఒకసారి ఆ వీడియో ఏందో చూద్దాం. ఇగో 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. మెర్సిలెస్ ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడి. నంబర్ 1. కట్టడాల్సుకున్న కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడైతే రిపోర్ట్ చేసినంత సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూల్చుకున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మన సమస్య పోవాలి కదా. చూసిరా కేసీఆర్ గారు ఏమన్నారో? ఈయన ముందే చెప్పిండు, అక్రమ కట్టడాలు ఉన్నాయి, కూల్చేస్తాం, మీడియా కూడా సపోర్ట్ చేయాలి, ఎవరైనా కొత్త గట్టెటోళ్ళు ఆపండి, ఇవన్నీ నడవో, పప్పులు ఉడకవని చెప్పిండు. మరి పప్పులు ఉడకవన్న కేసీఆర్ గారు ఎందుకు కుల్లగొట్టలేకపోయిండు? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఎందుకు కుల్లగొట్టలేకపోయిండ్రు? ఇప్పుడు మూసీ ప్రవాహకం చుట్టూ, అంటే మూసీ నది ఎక్కడెక్కడైతే ఉందో, ముందుగా ఎల్బీ నగర్, వనస్థలిపురం అటు సైడ్ అందరూ కూడా విజయవాడ, రాయలసీమ, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్స్. సగం మంది వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిన వాళ్ళు, అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్టు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు కుక్కడపల్లి ఇటు సైడ్ కూడా అందరు వాళ్ళే ఉన్నారు, అందరికి కూడా తెలుసు, స్పెషల్గా చెప్పగలరు దీని గురించి. మరి ఈ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఎందుకు వాళ్ళ ఇళ్ళని పోయి కుల్లగొట్టలే? పెద్ద ఆయనకు తెలియదా? సీనియర్ కదా. సరే, ఆయన ఎక్కడున్నా ఏం చేసినా ఆయన సీనియరు, ఒక లెజెండరీ లీడరు. మన ఆయన ఎందుకు కుల్లగొట్టలేకపోయిండు? ఆవేశంతో చెప్పిండు. ఏం చెప్పిండు మళ్ళా వినండి. 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయండి హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాల. ఈయన చెప్పి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పినప్పటికే 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పిండ్రు. అంటే ఈ 4 ఏళ్లలో ఇంకెన్ని కట్టడాలు పెరిగినాయి? 28,000 అక్రమ కట్టడాలంటే ఒక 28,000 ఇంటూ 4 వేసుకో, ఎంతమంది రోడ్డు మీద పడతారు ఇల్లు కుల్లగొడితే? ఎంతమంది లోన్లలో ఉండొచ్చు? ఎంతమంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది? ఆ 28,000 మంది, దాంట్లో సగం 20,000 మంది సామాన్యులే ఉన్నారు. మిగతా 8,000 మంది ఒకవేళ ఇక్కడ కుల్లగొట్టినా ఇంకో దగ్గర కొనుక్కోగల స్తోమత ఉంటుంది. కానీ 20,000 మంది సామాన్యులే ఉన్నారు. మరి ఎందుకు ఈ మాట చెప్పిన తర్వాత కూడా కేసీఆర్ కుల్లగొట్టలేకపోయిండు? మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. మెర్సిలెస్ ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడి. నంబర్ 1.
అనుమతించబడవు, కూల్చి వేస్తామన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి ఎందుకు కూల్చలేకపోయినారు? ఎందుకు బుల్డోజర్లు సామాన్యుల బతుకుల్లో దింపలేకపోయినారు అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్ పెడితే గనక తెలంగాణ వచ్చింది, సెటిలర్లకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పకనే చెప్పినారు. తెలంగాణలో ఆల్రెడీ ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు హ్యాపీగా తెలంగాణలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండి సెటిల్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని కేసీఆర్ గారు చెప్పినారు. ఎందుకని కొంతమంది ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడే పుట్టింది ఆంధ్రలో అయినా పెరిగింది ఇక్కడే కాబట్టి సో ఇక్కడ వాళ్ళ ఇళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్ పెడితే ఇది మరో ఉద్యమానికి దారితీస్తుంది, ఇది మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి దారితీస్తుంది. మళ్ళా ఇప్పటికే విడిపోయి ఘోషపడదు, ఇప్పటికే విడిపోయినాము. సో ఒకవేళ మళ్ళా గనక ఉద్యమం వస్తే, ఎందుకంటే సగం మంది మీరు ఎంక్వైరీ చేయండి, ఆ మూసీ నది, ఎల్బీ నగరు, లేకపోతే ఆ వనస్థలిపురం అక్కడ అందరూ కూడా ఆంధ్ర సెటిలర్సే ఉంటారు. ఇక్కడ కుక్కట్పల్లి, బీరంగూడ, ఎందుకని హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ సైడే ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది అక్కడ ఫ్లాట్స్ కొనుక్కున్నారు. ఈ బీరంగూడ ఒకప్పుడు గ్రామ పంచాయతీ, కానీ అప్పటికిప్పటికి బీరంగూడ అని చూస్తే మొత్తం కూడా అప్పటికే ఇల్లు కట్టేసి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంది చెప్పండి, వాళ్ళందరూ కూడా చాలామంది అత్యధిక శాతము ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్స్ కన్నా పెడితే వాళ్ళు రోడ్డుకి ఎక్కుతారు, మరో ఉద్యమం అవుతుంది, అనవసరంగా రప్చర్ అవుతుంది, మళ్ళీ మనం మాట తప్పిన వాళ్ళం అవుతామని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి సైలెంట్ అయిపోయి ఏదో జీవో తీసుకొచ్చి చలాన్లు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి అన్నారు. దాన్ని వేరేలాగా కొంతమంది వాడుకున్నారు, అది వేరే విషయం. కానీ సామాన్యుల విషయానికి వస్తే ఇది మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఎందుకు వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు కదా, ఉండని వదిలేద్దాం అని ఏం చేసిండు ఆయన? మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా సుధీర్ రెడ్డిని తీసుకొచ్చి పూడి కథలు తీసుకొచ్చి కొన్ని కోట్ల బడ్జెట్ తోటి మూసీ నది ప్రక్షాళనని స్టార్ట్ చేసిండ్రు. మనం ఏదైనా ఉన్నట్టు చెప్పుకోవాలి, తప్పును తప్పనే చెప్పాలి, ఒప్పనే చెప్పాలి, బరాబర్ అట్లనే మాట్లాడుకుందాం. మరి వాళ్ళకి తీయనికి చేత కాకనా, బుల్డోజర్ పెట్టడానికి చేత కాకనా అన్నీ అవుతాయి. కానీ ఆలోచించిండు ముందుగా మానవతా దృక్పథం ఒకటి, ప్లస్ సెటిలర్ల జోలికి వెళ్తే మళ్ళీ ఆంధ్రాలో ఉద్యమం మొదలవుతుంది, మాకు కూడా దీంట్లో హక్కులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కొట్లాడతారు, మీరెవరయ్యా అంటారు, మొత్తం అందరు రోడ్లకు ఎక్కి రచ్చ చేస్తారని చెప్పి ఇక్కడితో వదిలేసిండు ఆయన. ఈయన ఆవేశంతో బుల్డోజర్ పెడతామని చెప్పినా బీఆర్ఎస్ పెట్టలేదు కదా. ఇది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఒక చేసే ముందర అన్ని పార్టీలను పిలిచి సామాన్యులకి ఇబ్బంది కాకుండా చేయాలి. ఏది చేసినా నువ్వు గుంపు మేస్త్రి అంటే ఇల్లు కట్టడం నేర్చుకో. గుంపు మేస్త్రులు ఎక్కడైనా ఇల్లు కడతారు, కట్టిన ఇళ్ళని కులగొట్టరు. సో వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ ఏందో గది చూడు. ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏం చేయాలని చూడాలి. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో మాకు తెలియదా?